తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వలేదంటూ చాలా పెద్ద ఎత్తున కూడా అనేక సందర్భాల్లో నిరసన తెలిపారు. ప్రస్తుతం కూడా ఏదైతే అశోక్ నగర్లో ఉన్నటువంటి ధర్నా చౌక్ వేదిక కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి నిరుద్యోగ నేత జనార్దన్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అనేక సందర్భాల్లో నిరసన తెలిపారు, ధర్నాలు చేసిరు, పోరాటాలు చేసిరు. ప్రభుత్వం ఎప్పుడు కూడా దిగి వచ్చి మీ పక్షాన్ని ఆలోచించినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవు. ఈసారైనా మెట్టు దిగి వస్తారని మీరు భావిస్తూ ఉన్నారా? రాదన్న అసలు నోటిఫికేషన్ రావి సభతోటి నోటిఫికేషన్లు వస్తాయని మీరు అనుకుంటారా? నోటిఫికేషన్ వెయ్యి రావు. ఆ రేవంత్ రెడ్డి అనేటోడు ఇయ్యాడు. రేవంత్ రెడ్డికి పరిపాలన అనేది తెలియకనే సంచులు మోసిన ఆయన కాబట్టి ఇప్పుడు అక్కడ పోయి అడ్మినిస్ట్రేషన్ నేర్చుకుంటున్నాడు. ఇన్ని రోజులు మరి రాదని అర్థం కదా, ఏమన్నా అప్డేట్ అని చెప్పిండా? నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి పరిపాలన గురించి నేర్చుకుంటున్నాడు. మరి ఇన్ని రోజులు ఏం చేసినావు? 10 రోజుల పాటు క్లాసులు వింటే 100కు 100 మార్కులు వచ్చాయని చెప్తా ఉన్నారు. మరి నీకు 10 రోజులకు 100కు 100 మార్కులు వస్తే మరి ఇన్ని రోజులు కొట్లాడేటానికి ఎందుకు మరి ఉద్యోగాలు రావట్లేదు? నువ్వు ఉద్యోగాలు ఇవ్వలేదనే కదా. నువ్వు ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయి కదా. ఇప్పుడు గొంతు పిసికితే పానం పోతుంది. ఆయన మా సన్న గొంతు పిసికితే పానం విలవిల్లాడింది ఒక జర్నలిస్ట్ది. అంతే. నీకు 10 రోజులకు 100 మార్కులు వస్తే రోజు చదివేటోళ్ళు అవలగల. నువ్వు బూతులు తిట్టేటానికి 10 రోజులలో ఇంత నేర్చుకున్నావంటే ఏ రోజు చదివేటోడు ఏ బూతులు తిట్టడానికి వెళ్ళి రాలా అంటే నేను అంటున్నా. మరి రేవంత్ రెడ్డి అక్కడ నీకు కూడా వాస్తవాలు నువ్వే అన్నావు. ఇంగ్లీషు రాకుంటే పెద్దదేం కాదు, ఇంగ్లీష్ వస్తే గొప్ప కాదు, బాత్రూమ్లు కడిగేటోడు కూడా ఇంగ్లీషు మాట్లాడతారు అమెరికాలో అన్నాడు. మరి నీకు బూతులు వస్తాయి తెలుసు, నీకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు. మరి వాళ్ళు ఇంగ్లీష్లో వాళ్ళ యాక్సెంట్లు ఎప్పుడు నేర్చుకున్నావు? ట్రాన్స్లేటర్ నీ ఎమ్మటున్నోడు లేకుంటే అక్కడ ఇంగ్లీష్లో కూడా బూతులు ఉంటాయి. అది అడ్డమైన ఇంగ్లీష్ లెక్కనే ఉంటుంది. అంటే డైలెక్టికల్ ఇంగ్లీషు అంటే ఇంగ్లీష్లో చాలా వేరియేషన్స్ అన్నీ ఉంటాయి. మన తెలుగులో కూడా నిజామాబాద్ రాకొచ్చినా అంటే ఇక్కడ మనం రాలేదా అంటాం. అట్టనే అక్కడ కూడా ఇంగ్లీష్ డైలెక్ట్స్ చాలా దారుణంగా ఉంటాయి. మరి నువ్వు ఏ ఇంగ్లీష్ నేర్చుకొని వచ్చినావు? బూతులు నేర్చుకొని పాస్ అయినావు. అక్కడ కూడా ఇంగ్లీష్ బూతులు నేర్చుకొని వచ్చినావు అంటున్నా. ఈడ బూతులు నేర్చుకున్నావా, ఆడ బూతులు నేర్చుకున్నావా? ఈడ అడ్మినిస్ట్రేషన్ తెలియదు, మరి ఈడ బూతులు తెలుసు. ఆడ బూతులలో ఫస్ట్ వచ్చినావు చెప్పని చెప్తున్నా. అంటే మొదటిసారి దావోస్కు రేవంత్ రెడ్డి వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున పెట్టుబడులు పట్టుకొని వచ్చిండు, 178,000 కోట్లు తెచ్చిండు, చాలా పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. ఈసారి దావోస్కు మళ్ళీ రేవంత్ రెడ్డి వెళ్తే మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉంటాయని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ కాలేజీకి వెళ్తున్నారు రేవంత్ రెడ్డి అంటే ఎట్లా చూస్తున్నారు నిరుద్యోగులంతా? ఇప్పుడు ఆడపోతే పెట్టుబడులు వస్తాయని ఎవడు ఆశపడలేదు. ఆడపోతే తెలంగాణకు ఖర్చు పెరుగుద్ది అనుకున్నారు. రేవంత్ రెడ్డి పరిహారము అదంతా పరిహారం. మేమేమనుకున్నాం అంటే రేవంత్ రెడ్డి ఆడ క్లాసుల పేరుతోటి పోయి ఏం చేసిందంటే ఆయన నా కుర్చీ కూలేటట్టుంది, డబ్బులు ఎట్ట సంపాదించాలి, ఎట్ట కమిషన్ చేయాలి, ఎట్టా ఇక్కడ అబ్రాడ్లో పెట్టుబడులు పెట్టాలి, వాళ్ళు అందరూ ఉన్నారు కదా అక్కడ పెట్టుబడులు అవన్నీ నేర్చుకోవడానికి పోయిండు. ఇక్కడ నుంచి ఏమన్నా అయితే లొల్లీలు అయితే టక్కున ఫ్లైట్ వేయడం, అక్కడ లండన్ పోవడం, అక్కడ కూర్చోవడం, ఆ యూఎస్ఏలో లండన్లో లేకుంటే నార్డిక్ కంట్రీస్లలో స్విట్జర్లాండ్ స్విస్ అక్కడిక్కడ అంతా కూర్చొని నార్వేలో అక్కడ కూర్చొని మాట్లాడుకొని సెట్ చేయడానికి ఇక్కడ రాజకీయం ఇక్కడ నుంచి మొత్తం అబ్రాడ్ నుంచి వస్తాయి. కొద్దిగా సెక్యూరిటీ ఉంటుంది, ఎవడుండడు. ఈనాడు అక్కడ ఉన్నటువంటి దేశాధ్యక్షులను పట్టించుకోరు. రేవంత్ రెడ్డి అంటే ఎవరు ఈయన? ఇప్పుడే ఏ బాత్రూమ్ గడికి వచ్చిర్రు, లేకుంటే ఏ కంపెనీ నుంచి వచ్చిర్రు, ఏంది ఏ పార్ట్ టైం ఉద్యోగానికి వచ్చిండు ఈ అంకులు అని అనుకుంటారు. అంతే కదా. ఎవడు పట్టించుకోడు కాబట్టి అక్కడ చక్కగా మంచిగా బూతులు ఈడేట మాట్లాడు. ఎవడరా భోషుడికే కాడు ఎవడు బీఆర్ఎస్ వాడు, ఆడ పంచలు ఊడగొడదాం, ఆ తొండలు ఊడగొడదాం, ఆ భోషుడికే బాడకావులు వాళ్ళు లంగనా కొడుకులు ఇవన్నీ మాట్లాడితే ఆయనకేం అర్థమవుతుంది? ఆడ హ్యాపీగా మాట్లాడుకోవచ్చు, ఆడ సెటిల్ చేసుకోవచ్చు అని ఒక డెన్ను ఏర్పరచుకోవడానికి పోయింది అనుకుంటున్నాను. చెప్తా ఉన్నాడు దావోస్లో నేను క్లాస్లో ఉండి సైతం కూడా తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నా, నాకు ఇన్ఫర్మేషన్ ఉందని చెప్తా ఉన్నాడు. ఇంత పెద్ద ఎత్తున నిరుద్యోగులకు సంబంధించి ధర్నా జరుగుతూ ఉంది. మరి రేవంత్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ లేదంటారా, లేకపోతే ఎట్లా చూస్తున్నారు అనుకోవచ్చు? నీకు అదే చెప్పినా కన్నా ఇక్కడ రాజకీయాన్ని సెట్ చేసుకోవడానికి అక్కడ పోయింది. ఇక్కడ ఏం జరుగుతుంది, కమిషన్లు ఎంత వచ్చినాయి, ఇంకా ఎన్ని కమిషన్లు రావాలి, ఇప్పుడు సర్పంచులు ఎవరు బిల్లులు రాకుండా అప్పట్లో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మనం ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలి, ఇదే కదా. మరి తెలంగాణ జరిగేది మొత్తం తెలిసింది అదే తెలుసు ఆయనకు. అది తప్ప ఏం తెలియదని ముందే చెప్పిన. ఖాళీలు లేకుండా నోటిఫికేషన్లు ఇస్తలేరా, లేకపోతే ఇంకేమన్నా కారణం ఉంటుందా? ఖాళీలు ఉన్నాయి, వేకెన్సీస్ వేయకుండా ఏమవుతుందంటే వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు అట్టనే ఉంచేసి అవుట్ సోర్సింగ్ల ద్వారా కాంట్రాక్ట్ ద్వారా వాళ్ళ పార్టీల వాళ్ళకి ఇచ్చుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. అంతే. మొన్న మహేష్ కుమార్ గౌడ్ కామెంట్ చేసారు, 5 ఏళ్ల కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం తప్ప మేము ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎక్కడ అనలేదని చెప్తా ఉన్నారు. ఒక
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఆయన చేసినటువంటి కామెంట్స్ మీరు ఎట్లా చూస్తారు? అన్నకు ఇన్ఛార్జ్ ఇచ్చారు పీసీసీ కదా, ఈ మున్సిపాలిటీ ఎన్నికలకు ఊర్లలోకి పోయిర్రు. పోతే ఆయన నిన్న హైదరాబాద్ వచ్చా కదా కామెంట్ చేసింది. నిన్న మొన్నంట అక్కడంట బాగా కొత్త వెళ్ళినాయన, నేను ముస్తాది కట్టిన మంచిగా ఉంటుంది మా చెట్టు కళ్ళు అని ఒక 4 ముంతలు తెచ్చిర్రంట. పందాల కళ్ళు పరుపుదాల కళ్ళు తాగి మాట్లాడి ఎట్లా తాగి మాట్లాడి మేము యాక్సెప్ట్ చేస్తాం. మన మహేష్ గౌడ్ అన్న మాట్లాడినప్పుడు అమ్మటే ఒక బ్రీత్ అనలైజర్ పెట్టి చూస్తే అన్నకి ఎంత కళ్ళు తాగిండు ఏంది అనేది, అంటే మడ్డి ఉన్న కళ్ళ మడ్డి కొట్టిన లొట్టిని పెట్టి తాపిర్రా ఏందనేది తెలుస్తుంది. శ్రీధర్ బాబు కూడా గతంలో అన్నారు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అనేది సాధ్యం కాదు, ప్రైవేట్ ఉద్యోగాలు చూసుకోండి అంటూ కూడా కామెంట్స్ చేసారు. ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఆయన మేనిఫెస్టో చైర్మన్గా కూడా ఉన్నారు. కరెక్టే అన్న, ప్రైవేట్ ఉద్యోగాలు చూసుకోవడానికి రెడీనే. నువ్వు ఆ ప్రైవేట్ ఉద్యోగాలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎక్కడ వచ్చినాయి, నీ రేవంత్ రెడ్డి తెచ్చిన పెట్టుబడులు ఎన్ని ప్రైవేట్ ఉద్యోగాలు సృష్టించబడ్డాయి అవన్నీ చెప్తే మంచిది కదా. అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు చేయాలని ఎవరికి లేదు. నువ్వు అందరికి ఇస్తావని నువ్వు ఎంత చెప్తున్నావో అవులా మాటలు అందరూ ఎవడు అడగలేదు, అందరికి కావాలని ఎవడు అనుకోడు. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు కావాలని 20 లక్షల మంది అనుకుంటారు, 28 లక్షల మంది 2 లక్షల మందికి రావాలని ఉంటాయి. అయ్యకుండా ఇది చేయకుండా ఏది చేయకుండా ఒకటి గాలి మాటలు మాట్లాడితే శ్రీధర్ బాబు అంటున్నాం. ఇదంతే. గ్లోబల్ సమ్మిట్లో కూడా చెప్పారు కదా, చాలా పెద్ద ఎత్తున కంపెనీలు వస్తూ ఉన్నాయి, ఉపాధి కల్పిస్తామని కూడా వాళ్ళు కామెంట్స్ చేసారు కదా. ఆయన గతంలో వీళ్ళు కూడా అన్నారు ఏ లొటపీస్ ఏది లేదు, ఆయన ఉట్టినే పోయి ఎంఓయూలు అది ఇది అని మాట్లాడిర్రు, అడు ఉండమన్నారు. మరి ఇప్పుడు నీ వచ్చినాయి ఏది, నువ్వు ఎన్ని కంపెనీలు తెచ్చినావు, ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి తెలంగాణలోకి? వైట్ పేపర్ రిలీజ్ చేయగా ఎందుకు ఉట్టిని ఇన్ని వచ్చినాయి ఇన్ని చేసినాక ఎన్ని ఎందుకు వైట్ పేపర్ రిలీజ్ చేస్తే మంచిది అంటుంది. ఎవరికి లేదన్నా, అది అసలు ఇంప్లిమెంటేషన్ కాలేదు, ఆడిస్తారు ఉంటే కదా అయ్యేది. అది ఇక అయిపోయింది. దాన్ని ఏమంటే మోరీలు వేసారు, దాన్ని కడుక్కోవాలి. మోరీల పడ్డ రూపాయను కడిగి జోబులు వేసుకున్నట్టు దాన్ని ఆగం అయిపోయింది. యువత మీద మాకు చిత్తశుద్ధి ఉందని చెప్తా ఉన్నారు. మరోపక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతా ఉన్నాం, దానివల్ల యువతకు నైపుణ్యం పెరుగుతూ ఉంది, తర్వాత ఉపాధి కల్పిస్తామని కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఏది లేదు, ఆ స్కిల్ యూనివర్సిటీలో ఎన్ని బ్యాచ్లు అయినాయి, ఎన్ని అయినాయి, వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఏదైనా అన్న చెప్పుడులే. ఆ చెప్పుడు అనగరి ఒకసారి మీరు మిమ్మల్ని పోరగాళ్ళు వైట్ పేపర్ రిలీజ్ చేయమంటారు అని అడుగురి. వాళ్ళు ఆ వైట్ పేపర్ తీసుకొచ్చినాక మమ్మల్ని అడుగురి. ఆ నోటి మాటలతో ఎందుకన్నా ఉట్టిగా ప్రభుత్వం కదా, దారమ్మడి దానే కాదు కదా మాట్లాడేది. ప్రభుత్వ పెద్దలు అన్నప్పుడు ఒక పత్రాన్ని పట్టుకొని మాట్లాడమని చెప్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు అద్దంకి దయాకర్ కావచ్చు, బల్మూరి వెంకట్ కావచ్చు, కోదండరామ్ కావచ్చు, మీ పక్షాన మాట్లాడారు. ఇప్పుడు మీరు ఇంత పెద్ద ధర్నా చేస్తూ ఉన్నారు, ఇంత పెద్ద నిరసన తెలుపుతూ ఉన్నారు, వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? అన్న వాళ్ళకే లేదన్న పాపం, వాళ్ళు ఏం చేస్తారు చెప్పు. ఎవడన్నా పిచ్చగాడు ఉంటే వస్తే మన ఇంట్లో ఏమన్నా ఉంటే మనం పెడతాం, అవునా కాదా? ఎప్పుడు వాళ్ళకే పదవులు లేవు, వాళ్ళనే దేకట్లేరు, వాళ్ళు వచ్చి తిట్టించుకొని ఉన్నారు. ఇంటికి పోతే ఏడుస్తున్నారు. కోదండరాం అందరు ఫిబ్రవరి దాకా వదిలిపెట్టినాను, నన్ను నా పార్టీ వాళ్ళు తిడుతున్నారు, మీరు తిడుతున్నారు, రోగాలకు మధ్య సామెత అయిపోయింది, నా తల క్యాప్ పెట్టినట్టు అయింది, ఆగం అయిపోతుంది నా బతుకు అని చెప్తున్నారు. ఎవడున్నారు రేవంత్ రెడ్డి అందరు అంటున్నారు, వాళ్ళే అంటున్నారు కదా మేమేం లేదు డమ్మీలు అంతా రేవంత్ రెడ్డి చూస్తారు అంటారు కదా. మీరంతా డమ్మీలు మమ్మీలు, ఓన్ రేవంత్ రెడ్డితో డి అంటే డి, నీ వల్ల కాదంటే ఢిల్లీకి. రేవంత్ రెడ్డి ఈరోజు నల్గొండకి హెలికాప్టర్లో వెళ్ళిండు. మరోపక్క చూసుకుంటే రాష్ట్రంలో బడ్జెట్ లేదు, సంక్షేమ పథకాలు ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు లేవు, నన్ను కోసుక తిన్నా కూడా డబ్బులు వెళ్ళే అంటూ రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. మీ నల్గొండకే వెళ్తున్నారు కాబట్టి మీకు క్వశ్చన్ అడుగుతా ఉన్నా. ఇప్పుడు అదే నిన్న దావసులు అయ్యే చూసుకుంది మన హెలికాప్టర్లకు దానికి దీనికి ఎట్లా మాట్లాడింది, ఏం చేయాలి, మళ్ళీ తిరుగుతందుకు ఎట్లా, ఏమైనా కామెంట్ చేస్తే ఎట్లా, అది నేనంట హెలికాప్టర్లు తిరుగుతా, మళ్ళీ మీడియా వాళ్ళు వస్తారు మీ రేవంత్ రెడ్డి హెలికాప్టర్లు తిరుగుతున్నంటారు. ఈ 2 మాటలు ఇట్లా మధ్యలో జరిగినాయి అనుకో సమస్యలు అన్నీ పోతాయి. మళ్ళీ మనం గెలవాలి మున్సిపల్ కార్పొరేషన్లో. ఈ లొల్లే లేదనుకో, వాడొచ్చి ఒకడు మీ ఇంటికి నల్లా వచ్చిందా, డబుల్ బెడ్రూమ్ వచ్చిందా, మీ ఇంట్లో ఉద్యోగం వచ్చిందా, మీకు పింఛన్ పెట్టిందని అడుగుతారు. నేను దావోస్ నుంచి రాగానే 2 రోజులు దావోస్ చుట్టూ తిరుగుద్ది, 2 రోజులు నేను హెలికాప్టర్లో తిరుగుతా, దీని చుట్టూ తిరుగుద్ది అని అదొక డ్రామా అంతే. అంటే మొదటగా మీరు నిరుద్యోగ కవాత్కు పర్మిషన్ అడిగారు, అదేవిధంగా ధర్నాకు కూడా పర్మిషన్ అడిగారు, కానీ పోలీసులు కేవలం ధర్నాకు మాత్రమే పర్మిషన్ ఇచ్చినటువంటి దాఖలు కనబడతా ఉన్నాయి. నిరుద్యోగ కవాత్కి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు అనుకోవచ్చు? మేమే వద్దన్నాం అన్న, మేము కూడా వద్దన్నాం. ఎందుకంటే ఆ కవాతులకు కాంగ్రెస్ వాళ్ళు దొంగలు పోలీస్ స్టేషన్ వాళ్ళకి వెళ్ళి పిక్ ప్యాకెట్లను వదిలిపెట్టి లొల్లి పెట్టించి మా మీద కేసులు పెట్టాలని చూసిర్రు, ప్లాన్ చేసిర్రు. కొంతమంది ఇంటెలిజెన్స్ వాళ్ళు మానవత హృదయంతో ఉన్న వాళ్ళు చెప్పారు, ఎవరైనా అల్ల పెద్ద కుట్ర ఉందంటే వద్దు, ఇది నిజంగానే 1200 మంది చంపిన తెలంగాణ వచ్చింది, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చంపారు. వీళ్ళు ఏందనుకున్న శవాల మీద పేలాలు చల్లేటోళ్ళు, శవాల మీద చిల్లర చల్లితే అయిపోయి బీడీలు కొనుక్కొచ్చుకొని తాగి వచ్చేటటువంటి బ్యాచ్. మమ్మీలతో వద్దురని ఆయన మేము ఆయనకేను. ఫైనల్గా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదు,
మీరు ఇయ్యరు, మీ ఈపులు ఎప్పుడు పలకాలని అప్పుడు పడితే మీ ప్రభుత్వం ఇంకా 30 ఏళ్ళ వరకు రాదు. ప్రస్తుతం మనతో పాటు నిరుద్యోగ నేత ప్రత్యూష రాథోడ్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ధర్నాకైనా ప్రభుత్వం ఏమన్నా దిగవచ్చే అవకాశాలు ఉంటాయా? నోటిఫికేషన్లు ఇచ్చేటువంటి అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? సో ముందుగా మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అన్న. అయితే ఈ ధర్నా చేయడానికి రీజన్ కూడా 2 లక్షల నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో భర్తీ చేయాలని చెప్పేసి. ఇది మొదటిసారి కాదు, అందరికీ తెలుసు. చూస్తున్న తెలంగాణ ప్రజలకు, చూస్తున్న అక్కడున్న అన్నలు ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది మొదటి ధర్నా కాదు, ఇది వరకు కూడా 2-3 సార్లు చేసినాము. ప్రభుత్వం ఇస్తుంది అనుకుంటున్నాం, కానీ అది ఇవ్వకపోగా మళ్ళీ పైనుంచి మేము 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాము, మేము 50,000 ఇచ్చినాము, మేము 60,000 ఇచ్చినాము. ఒకరు అంటారు అసలు ఉద్యోగాలే ఇవ్వము అని అంటారు, ఉద్యోగాలే ఇవ్వమని అంటున్నారు ఇంకొకరు. సో దీనివల్ల కూడా ఒకవేళ రేవంత్ రెడ్డి గారికో ముఖ్యమంత్రి గారికి మరియు వాళ్ళ ప్రభుత్వానికి చలనం రాకపోతే తర్వాత ఏం స్టెప్ తీసుకోవాలంటే ఆ స్టెప్ తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. అంటే ఇప్పుడు ప్రతిసారి ఇట్లా ధర్నాలు చేస్తూ ఉన్నారు, కానీ మీరే ఇబ్బందులు పడుతున్నట్టు కనబడుతూ ఉంది. ప్రభుత్వం సంబంధించి ఎట్లాంటి స్పందన కూడా ఎప్పుడు కూడా కనబడలేదు. పైగా వాళ్ళు అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఎప్పటికి కూడా 50,000 ఉద్యోగాలు ఇచ్చాం, 60,000 ఉద్యోగాలు ఇచ్చాం, 70,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఏకంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తా ఉన్నాడు. నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్య పరిష్కారం ఎప్పుడన్నా అవుతుంది అనుకుంటున్నారా? ఫస్ట్ తెలంగాణ కాంగ్రెస్ అంటేనే స్కామ్ గ్రెస్. ఇది ఫస్ట్ టైం కాదు, కాంగ్రెస్ అంటేనే స్కామ్ గ్రెస్. అసలు వాళ్ళని నమ్మి వాళ్ళకు ఓటేయడమే మా బుద్ధి తక్కువ అని అనిపిస్తుంది నాకు ఈరోజు. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు, ఇదే రాహుల్ గాంధీ గారు పియాస్టన్స్ ఇదే పట్టుకొని ఢిల్లీ వెళ్తాడు, మహారాష్ట్ర పోతాడు, రేపొద్దున వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎలక్షన్స్కి కూడా హీస్ గోయింగ్ విత్ ద సేమ్ మేనిఫెస్టో. ఆయన పియాస్టన్స్ ఆయన ట్విట్టర్లో, ఆయన ఫేస్బుక్లో అన్నింటిలో ఏమని క్లెయిమ్ చేసుకుంటున్నాడు? నేను తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాను క్లెయిమ్ చేసుకుంటున్నాడు. ఇచ్చిండా? తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండా? ఐఎమ్ క్వశ్చనింగ్ రాహుల్ గాంధీ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్. యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ టైమ్ టు విజిట్ తెలంగాణ, బట్ యు ఆర్ హ్యావింగ్ టైమ్ టు విజిట్ మెస్సీ. ఎవరో మెస్సీ గారి వల్ల మనకి ఇన్వెస్ట్మెంట్స్ లేవు, ఏమీ రావు, ఇంకా రిటర్న్లో 10 కోట్లేమో మనవే వేస్ట్ అయిపోయాయి. సో అలాంటి వాళ్ళ కోసం రాహుల్ గాంధీ గారు ఎవ్వరికి తెలియకుండా ఏమంటారు ముసుగేసుకొని వస్తారు కదా రాత్రిపూట ముసుగు దొంగలాగా, అలా వచ్చి విజిట్ చేసి వెళ్ళిపోయారు. కానీ వీళ్ళు ఈ ప్రభుత్వం ఇచ్చే మొత్తం జీవోల వల్ల మనం ఇంత ఆగమవుతుంటే, తెలంగాణ ప్రభుత్వం ఇంత ఇబ్బంది పడుతుంటే ఆ గోస కనిపించట్లేదు వీళ్ళకి. ఒక్కరోజు కూడా రాహుల్ గాంధీ రాలేదు ఈరోజు వరకు. సో ఇక్కడ నుంచి మా వాయిస్ రాహుల్ గాంధీ గారి వరకు వినిపించాలి. ఎవరైతే ప్రియాంక గాంధీ గారు అత్తాపత్తా లేకుండా కేవలం ఏమంటారు ఆ లోక్సభలో మాత్రమే కనిపిస్తారు ప్రియాంక గాంధీ. సో ప్రియాంక గాంధీ గారు కూడా ఈ విషయం రీచ్ అవ్వాలి. స్టూడెంట్స్ ఎంత సఫర్ అవుతున్నారు, మీ మేనిఫెస్టోలో ఏమిచ్చారన్న విషయం గురించి వాళ్ళకి సోయి రావాలని మేము అంటే మీరు చూస్తున్నారన్న ఎవ్రీ 3 monthsకి 4 monthsకి మేము ధర్నాలు పెడుతున్నాము, కానీ నోటిఫికేషన్స్లో. అంటే గతంలో కూడా అద్దంకి దయాకర్ మీతో సమావేశం ఏర్పాటు చేసి మిమ్మల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర తీసుకెళ్తాను, మీ సమస్య గురించి కూడా మాట్లాడదామని చెప్పారు. మళ్ళీ అద్దంకి దయాకర్ ఏమన్నా మిమ్మల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేసిండా? రేవంత్ రెడ్డినైనా అశోక్ నగర్ పిలిపించే ప్రయత్నం ఏమన్నా చేసిండు అనుకోవచ్చు? అద్దంకి దయాకర్ గారు ఒకవేళ ప్రయత్నం చేస్తుంటే మేము వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చేవాళ్ళం. మరి చేశారేమో, మరి కుదరలేదేమో, వి డోంట్ నో, బికాస్ వి కాంట్ జడ్జ్ కదనా. బట్ వేరాజ్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు అశోక్ నగర్ అంటారా, పక్కనే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో పక్కనే ఏదో మాల్ ఓపెనింగ్కి వచ్చారు. మాల్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు కేవలం నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, తెలంగాణ ఇక్కడ హైదరాబాద్లోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో పక్క జిల్లాలో డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. అంటే రేవంత్ రెడ్డి గారికి అంత భయం, రేవంత్ రెడ్డి గారికి స్టూడెంట్స్ అంటే అంత భయం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారు వెళ్తారు, ఎంత పెద్ద కాన్వాయ్ పట్టుకొని పోతారు. సో రేవంత్ రెడ్డి గారు విల్ నాట్, అంటే నాకు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు స్టూడెంట్స్ని కలవరు అని, కలవాలనే థాట్ కూడా లేదు. ఒకవేళ కలవాలనుకుంటే మేము ఇన్ని ధర్నాలు పెట్టుకోవాల్సిన అవసరమే ఉండకపోయేది. అంటే మొదటిగా నిరుద్యోగుల ప్రభుత్వం అని పెద్ద ఎత్తున స్టేట్మెంట్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, కానీ నిరుద్యోగులు ఇంత పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి మాకు న్యాయం చేయండి అని అడిగినా కూడా ఎక్కడ కూడా న్యాయం చేయడం పక్కనే పెడితే మీ మీద లాడ్ చార్జ్ చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని ఇబ్బందులు కూడా గురి చేస్తూ ఉన్నారు, కేసులు పెట్టిరు, చాలా ఇబ్బందులు పెడుతున్నట్టు కూడా కనిపిస్తూ ఉంది. ఈ విషయంలో ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకుంది? అది నిజమే. ఏదైతే రేవంత్ రెడ్డి సర్కారు ఉందో నిజంగా స్టూడెంట్స్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే, చూస్తున్న అమ్మలకు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, ఈరోజు మీ పిల్లలు ఈరోజు ఈ హాస్టల్స్లో ఉండి ఇక్కడ ఉండి చదువుకుంటున్నారు కదా, వాళ్ళు మీరు అనుకున్నంత ప్రశాంతంగా అనుకున్నంత సంతోషంగా ఏం బ్రతకట్లేదు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని చిత్రహింసలు పెడుతుంది. కాబట్టి రేపు వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్లలో మీరు కాంగ్రెస్ పార్టీకి అసలు ఓటేయకండి. అంటే ఆల్రెడీ సర్పంచ్ ఎన్నికల్లో కూడా మీరు ఇట్లనే ప్రచారం చేశారు, గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా ప్రచారం చేశారు, కానీ కాంగ్రెస్ పార్టీ నేతలే ఎక్కువ మంది గెలిచినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి
దెబ్బతలిగే అవకాశాలు ఉంటాయంటారా? డెఫినెట్గా దెబ్బ తగులుతుంది. సర్పంచ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా విన్ అయిందని మీరు అనుకుంటున్నారు, బట్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఓటింగ్ పర్సంటేజ్ ఎవరికి ఎక్కువ ఉంది? ప్రతిపక్షానికి ఎక్కువ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఎన్ని డబ్బులు ఇస్తుంది, ఎలా గెలుస్తుంది అనేది అందరికీ తెలుసు. సో కాంగ్రెస్ పార్టీ గురించి మనం అంటే ఈ ఎలక్షన్స్లో కూడా డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ఈ దెబ్బ తగలాల్సిందే, తగులుతుంది. సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఏవైతే ఈ ప్రోగ్రామ్ ఉందో ఇవన్నీ ఊరూరా ప్రతి మీ జిల్లాలలో మీ మండలాలలో అన్ని షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి తెలిసేలాగా చెయ్యండి. ఇలాంటి ధర్నాలే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు పెద్ద ఎత్తున చేపట్టినప్పుడు బల్మూరి వెంకట్ కావచ్చు, అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరామ్ కావచ్చు, ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా టెంట్ కిందకి వచ్చి మీకు మద్దతు తెలిపినటువంటి పరిస్థితి మనం చూసాం. వాళ్ళు ఈ రోజు ఎందుకు రావట్లేదు? ఎందుకంటే బల్మూరి వెంకట్ చెప్తా ఉన్నాడు నన్ను ఆహ్వానించట్లేదు, అందుకని నేను రావట్లేదు అంటూ కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నాను. అయితే బల్మూరి వెంకట్ గారి గురించి ఫస్ట్ థింగ్, బల్మూరి వెంకట్ గారి గురించి మాట్లాడమే టైం వేస్ట్, పెద్ద టైం వేస్ట్. ఎందుకంటే ఆయనకు ఎటువంటి సబ్జెక్ట్ లేదు, ఎటువంటి అంటే అసలు సబ్జెక్ట్ తెలియదు, ఆయనకు ఎటువంటి నాలెడ్జ్ లేదు. సో ఆయనతో డిబేట్ చేయడం వేస్ట్. ఆయన బదులు మిగతా ఎవరినైనా పంపించండి, వీ విల్ డిబేట్ విత్ దెమ్. ఎందుకంటే ఎంతసేపు ఆయనకి ఏం కావాలనుకున్నాడు, ఆయన ఎమ్మెల్సీ కావాలనుకున్నాడు కాబట్టి స్టూడెంట్స్ని వాడుకున్నాడు. ఈరోజు ఎమ్మెల్సీ అయ్యిండు, అందుకే ఈరోజు ఎక్కడ కనిపించట్లేదు. ఆయనకు కావాల్సింది ఆయనకు దక్కింది కాబట్టి మిగతా వాళ్ళ పరిస్థితి వాళ్ళకి అవసరం లేదు. సో బల్మూరి వెంకట్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఈజ్ వాట్ ఐ ఫీల్. ఇంకా కోదండరామ్ సార్ గురించి మాట్లాడతాను. సార్ మీరు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి నేను మీకు డెఫినెట్గా గౌరవం ఇస్తాను, మీ స్థాయికి మీ పొజిషన్కి మీకు నేను గౌరవం ఇస్తాను. ఇప్పటికైనా మీరు ఏమంటారు, ఈ పవర్ అనేది ఉంది కదా, దాన్ని ఏమంటారు తెలుగులో, పవర్, ఈ పవర్ అనే ఆశ నుంచి మీరు అధికారం అనే ఆశ నుంచి మీరు బయటకు వచ్చి ఏ విద్యార్థుల వల్ల మీరు ఇక్కడ ఉన్నారు, ఏ విద్యార్థుల వల్ల మీకు ఆ పవర్ వచ్చింది అనేది, అధికారం వచ్చింది అనేది ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను, వయసులో పెద్దవాళ్ళు కాబట్టి. నిరుద్యోగ వృత్తి కూడా రావట్లేదని చాలా పెద్ద ఎత్తున వాదన వినిపిస్తూ ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు, ఎందుకు నిరుద్యోగ వృత్తి ఇస్తలేదు? ఎందుకంటే గతంలో కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వట్లేదు, ప్రభుత్వం మోసం చేసిందని చెప్పినటువంటి నాయకులే ఈరోజు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, ఎందుకు అనుకోవచ్చు? అయితే యాక్చువల్గా యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ స్టేడియంకి వచ్చి బడా మాటలు చెప్పారండి. ఎన్ని బడా మాటలు చెప్పారంటే ఇంకా వాళ్ళకంటే అసలు వేరే పార్టీ వాళ్ళు వేస్ట్ అన్నట్టే మాట్లాడారు. ఈరోజు యూత్ డిక్లరేషన్ లేదు. ఏవైతే 4,000 రూపాయలు ఇస్తామన్నామో 4,000 రూపాయలు అసలు దాని భాష, అసలు దాని గురించే మాట్లాడట్లేదు ఎవరు తెలంగాణలో. అండ్ ఎట్లాగో మన శ్రీధర్ బాబు గారు మొన్న ఒక మాట అన్నారనమాట, నేను అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేను అని చెప్పేసి. సార్ ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానంటే, మీరు పెట్టిందే మీ యూత్ డిక్లరేషన్లో 75% ఆఫ్ జాబ్స్ విల్ బీ ప్రొవైడెడ్ టు ద లోకల్స్, ప్రైవేట్ సెక్టార్లో 75% జాబ్స్ విల్ బీ ప్రొవైడెడ్ టు ద లోకల్స్ అని చెప్పేసి మన శ్రీధర్ బాబు గారే అంటే వాళ్ళ మేనిఫెస్టోలోనే ఉంది. సో యాజ్ సెడ్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్స్ వచ్చాయి. ఆ ఇన్వెస్టర్స్ కూడా ఫ్యూచర్ సిటీ అని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని, ట్రంప్ మీడియా చదివి వినిపిస్తాను, మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్ కేర్, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, లైఫ్ సైన్స్, ఏరోస్పేస్, డిఫెన్స్ అనే సెక్టార్స్, వీళ్ళందరికీ మన ల్యాండే కావాలి, మన రిసోర్సెసే కావాలి, మన ఎనర్జీయే కావాలి, మన నీళ్ళు కావాలి, మన గాలి కావాలి. కానీ ఉద్యోగాలు మాత్రం ఎవరికి ఇస్తున్నారు? పక్క రాష్ట్రాలకి ఇస్తామంటున్నారు. కాబట్టి ఐ కండెమ్ దిస్. నేనేమంటాను అంటే శ్రీధర్ బాబు గారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, సార్ ఇవైతే ఇన్వెస్టర్స్ వచ్చారో, ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో, ఇవేవైతే ఈ సెక్టార్స్లలో జాబ్లు ఉన్నాయో అవి మన తెలంగాణ వాళ్ళకి 75% లోకల్స్తో ఫిల్ చేయండి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకు స్కిల్ ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఇంగ్లీష్ నేర్పండి. కావాలంటే ఆల్రెడీ స్కిల్స్ ఉన్న వాళ్ళకు రీస్కిల్లింగ్ చేయండి, అప్ స్కిల్లింగ్ చేయండి. వాటి కోసమే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు రాష్ట్రంలో పెడతా ఉన్నామని చెప్తా ఉన్నారు. అవును, ఇప్పుడు ఆ విషయం ఎప్పుడు చెప్పాలి? 75% లోకల్కి ఇస్తామని చెప్పేసి స్కిల్ డెవలప్మెంట్ ఎప్పుడో పెట్టేసే ఉన్నారు. సో నేను ఈ ప్లాట్ఫామ్ నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, 75% లోకల్ అవి ఉన్నాయో 75% ప్రైవేట్ సెక్టార్స్ని లోకల్స్తో ఫిల్ చేయడానికి కోరుకుంటున్నాను. అండ్ రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించాలి. యూరియా క్రైసిస్ తోటి గురుకులాల్లో ఫుడ్ బాగాలేక మన ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే చిక్కడపల్లి ఉస్మానియా యూనివర్సిటీలో 5 రూపాయల భోజనం వల్ల స్టొమక్ అల్సర్స్ వస్తున్నాయి చాలామందికి. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మన స్టూడెంట్స్ అందరూ 5 రూపాయల భోజనం తింటున్నారు. వాళ్ళకి ఏం అవసరం అంటే తినాల్సిన అవసరం. ఈరోజు స్టూడెంట్స్ లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఎటు నుంచి వచ్చేది? కాబట్టి వాళ్ళకు క్వాలిటీ ఫుడ్ ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. దాంతోపాటు ఈ 75% లోకల్ జాబ్సే కాదు సార్. అంటే మనం ఏదైనా మాట్లాడితే మీరు చనిపోవాలి అది ఇది అని శాపనార్థాలు పెడుతున్నారు. నేను ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తున్నాను, మీరు ఒక హోదాలో ఉన్నారు, ప్రతిపక్షం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది, మీ వీడియోలు మిమ్మల్ని చాలామంది ఆదర్శంగా తీసుకుంటారు. సో మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు.
మమ్మల్ని ఎవరినైనా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు నన్ను రేపు అన్నారని ఏంటి అంటారు కదా. సో ఒకసారి ఆలోచించుకోవాలి ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు మీ హోదాని. ఇలాంటి ప్రశ్నించే వాళ్ళంతా కూడా ప్రతిపక్షాల దగ్గర డబ్బులు తీసుకొని నిజమైన నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారంటూ కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు కొంతమంది కాంగ్రెస్ నేతలు. రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే మంత్రులందరికీ కూడా చేతగాక ఈ మాట మాట్లాడుతున్నారు. ఎవరు వెళ్ళి ప్రతిపక్షంలో డబ్బులు తీసుకొచ్చుకున్నారు? ఎవడో తీసుకున్న వాళ్ళు నాకు తెలీదు. కండువా కప్పున వాళ్ళ గురించి మాట్లాడండి. నిరుద్యోగులు ఎవరు కండువా కప్పుకోలేదు. కండువా కప్పుకున్న వాళ్ళ గురించి మీరు ఎలాంటి విమర్శలు చేసినా నేను పట్టించుకోను. కానీ ఇలాంటి నిరుద్యోగుల్ని ఏదన్నా అంటే మాత్రం ఊరుకునేది లేదు సార్. ప్రస్తుతం మనతో పాటు నిరుద్యోగ నేత సింధు రెడ్డి ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. గతంలో కూడా చాలా వరకు ధర్నాలు చేసిర్రు, పోరాటాలు చేసిర్రు, పోలీసుల చేతిలో దెబ్బలు కూడా తిన్నటువంటి పరిస్థితులు కూడా మనందరం చూసాం. ఇప్పుడు ధర్నాలు చేయడం వల్ల ప్రభుత్వం ఏమన్నా వెనక్కి తగ్గే అవకాశాలు ఉంటాయా? మీకు నోటిఫికేషన్లు ఇచ్చేటువంటి అవకాశాలు ఏమన్నా ఉంటాయంటారా? లేదండి, మేము చేసే ఈ ఒక్క ధర్నాతోటి ప్రభుత్వం దిగిరాదు. కాకపోతే బొక్కల దాక్కున్న ఎలుకలన్నీ బయటకు వచ్చి మేము ఇది చేసినాం అది చేసినాం అని మాట్లాడతారు. ఇవాళ సాయంత్రం నుంచి స్టార్ట్ అవుతాయి అవన్నీ, మీరు చూడొచ్చు. వాళ్ళు మాత్రం దిగిరారు. దిగొచ్చే వాళ్ళే ఉంటే ఇది మేము ఫస్ట్ టైం కాదండి మా బాధ చెప్పడం. ఇంతకుముందే చాలాసార్లు చెప్పినాము కానీ వాళ్ళు చేయలేదు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే అంటే వీళ్ళు ధర్నాలు చేసుకుంటారు, అక్కడిక్కడ ప్రొటెస్ట్లు చేస్తారు, సైలెంట్ అయిపోతారు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది కదా. నేను ఈరోజు చెప్తున్నా, కానీ మేము ఆ ఉద్దేశంతో లేము. మేము దీన్ని ఎంత లోతుకి ఎంత దూరమైనా తీసుకెళ్ళాలి, అవసరమైతే నేషనల్ లెవెల్ ప్రొటెస్ట్గా అయినా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ విషయంలో మేము వెనకకు తగ్గము. అన్లెస్ అని అంటే మీరు మాకు నోటిఫికేషన్స్ ఇచ్చేంత వరకు మేము వెనకకు అడిగేసే ప్రసక్తే లేదు. 5 ఏళ్లకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం తప్ప మేము ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇక్కడ కూడా చెప్పలేదంటూ ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్ చేశారు. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? అది చాలా చెత్త అండి. అసలు వాళ్ళ గురించి మాట్లాడాలంటేనే చిరాకు వస్తుంది. ఎందుకనంటే వాళ్ళకు వచ్చింది ఒకటే, కాంగ్రెస్ నాయకులకు వచ్చింది ఏంటంటే మాటలు మార్చడం, అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం. ఇది తప్ప వాళ్ళకి ఏం రాదు. ఖాళీ వాళ్ళ 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 పరిస్థితులు బాగున్నాయా, వాళ్ళ చుట్టూన్న వాళ్ళు బాగున్నారా, కాంగ్రెస్ మంత్రులు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ బాగున్నారా, అంతవరకే చూసుకుంటున్నారు వాళ్ళు. దానికోసం అవును మీలాంటి జర్నలిస్టులు అడిగినప్పుడు ఏం చెప్పాలో తెలియక అవును మేము 1 సంవత్సరంలో ఇస్తామని చెప్పాలి, 5 సంవత్సరాలు ఇస్తామని చెప్తున్నారు. కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు మీకు తెలియదేమో, ఒకసారి మీరు శ్రీధర్ బాబు గారిని వెళ్ళి అడగండి. మేనిఫెస్టో రూపకల్పన చేసే టైంలో నిరుద్యోగుల అడ్వైజులు తీసుకున్న నాయకులు ఉన్నారు. అది శ్రీధర్ బాబుకి తెలుసు, మీతో పాటు నడుస్తున్న కోదండరామ్ గారికి కూడా తెలుసు. వాళ్ళని అడిగి మీరు మాట్లాడండి. శ్రీధర్ బాబు కూడా చేతులు ఎత్తేసినట్టే మాట్లాడినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేం, ప్రైవేట్ ఉద్యోగాల వైపే మీరు ఎలాంటి ఉంటే కూడా కామెంట్ చేసి దాన్ని ఎట్లా చూస్తారు? నేను అదే శ్రీధర్ బాబు గారిని అడుగుతున్నా. అవును ఉన్న వాళ్ళందరికీ నువ్వు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేవు, మరి ప్రైవేట్ ఉద్యోగం ఇవ్వు పోనీ. మీ కొండా సురేఖ వచ్చి మీటింగ్లో మా రిలేటివ్ ఒక అతను ఇట్లా ఇది ఏరోనాటికల్ జాబ్ కావాలని అడిగింది కదా, మేము కూడా అట్లా చదువుతాం. నాకు ఒక జాబ్, ఇంకొకరు అందరికీ జాబ్లు. మరి నీ చేతిలోనే ఉంది కదా ఐటీ శాఖ, కావాలనుకుంటే నువ్వు 30 లక్షల మందిని అందులో దూర్చగలుగుతావు కదా. మీ మినిస్టర్లకే ఉంది ఆ వెసులుబాటు, మాకు లేదా? మరి ఆ పని చేయి, నీకు అంత ఉన్నాడు అయితే ఆ పని చేయి. ఎందుకు చేస్తలేవు? నువ్వు హెల్ప్ చేయొచ్చు కదా. నిజంగా నువ్వు మా శ్రేయస్సు కోరినాడు అయితే నువ్వు తీసుకుపోయి మమ్మల్ని ఉద్యోగాలలో పెట్టియకపోతే నువ్వు మూసుకొని కూర్చో అంతే. ఈ మధ్య కాలంలో బట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అంశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఏం చేస్తారండి వాళ్ళు? జాబ్ వ్యాఖ్యల దగ్గర మీరున్నారు. ఆయన స్వయాన అసెంబ్లీలోనే జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టిండు. అక్కడ అసెంబ్లీలోనే అనౌన్స్ చేసిన జాబ్ క్యాలెండర్, దాని ప్రకారంగా జాబ్లు వచ్చినాయా? రాలేదు. ఆనాడే ఆయన ఇజ్జత్ పోయింది. ఇంకా ఈ వ్యాఖ్యలు ఇవన్నీ మేము పట్టించుకోలేదు. ఆనాడే ఆయన మీద మాకు నమ్మకం పోయింది. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే నిరుద్యోగ భృతి మేము ఇస్తామని చెప్పలేదని అన్నాడు. పోనీ తర్వాత జాబ్ క్యాలెండర్ పెట్టినాడు, ఉద్యోగాలు వెళ్ళాడు. ఇంక ఏ రకంగానే నమ్ముతాం? ఒక డిప్యూటీ సీఎం అనే విలువ ఆయన తీసేసుకున్నాడు, ఆయన విలువ ఆయన తీసేసుకున్నాడు. మీరేమో ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్తా ఉన్నారు, మరోపక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులేమో వాళ్ళు 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తా ఉన్నారు, 70,000 అంటున్నారు. పొన్నం ప్రభాకర్ ఏకంగా 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామని కూడా గతంలో ప్రకటించినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో ప్రభుత్వాన్ని? నిజంగా ఉద్యోగాలు అనేటివి ఇచ్చి ఉండుంటే అందరూ ఒక నెంబర్ కరెక్ట్గా చెప్పేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసిన పని కాబట్టి. ఎవరైనా నేను చేసిన పని నేను చాలా తప్పుకోకుండా ఎక్కడైనా చెప్పగలుగుతా. వాళ్ళు చేయలేదు కాబట్టి ఒక్కొక్కడు ఒక పాట పాడుతున్నాడు. సో వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఇన్ని వేలు అన్ని వేలు అంతెందుకు సీఎంఏ మాట్లాడినాక ఈ మంత్రులు ఎంత అండి? సీఎం కంటూ ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఆయనకంటూ ఒక వ్యవస్థ ఉంటుంది, ప్రతిదీ పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆయననే ఇష్టం ఉన్నట్టు మాట్లాడినప్పుడు మినిస్టర్స్ మాట్లాడడంలో తప్పులేదు కదా. గతంలో బల్మూరి వెంకట్ అన్నాడు, నన్ను ఎలాంటి మీటింగ్లకు ఆహ్వానించట్లేదు నిరుద్యోగులు, ఒకవేళ ఆహ్వానిస్తే నేను వెళ్తానని చెప్పారు. మరి మీరు ఈ సభకు ఆహ్వానించారా? ఆహ్వానించలేదు.
నేను ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు ఆ మాట మాట్లాడి అంటారు కదా బల్మూరు వెంకట్ గారు మేము చెప్తున్నాము, మీరు ఎప్పుడైనా సరే చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి ఆహ్వానితులే. మీరు ఎనీ టైం రావచ్చు, మిమ్మల్ని అడ్డుకునేవాడు ఎవ్వరూ లేరు. మీరు రండి, మీకోసం సపరేట్గా ఒక మీటింగ్ పెట్టమంటారా చెప్పండి, ఏ డేట్ నాడు పెట్టాం. ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ, హీఈస్ అ వెరీ బిజీ పర్సన్ కదా. ఒక డేట్ చెప్పమని మీ ముఖంగా నేను అడుగుతున్నా, ఒక డేట్ చెప్పండి, పలానా డేట్ పలానా టైం అని చెప్పండి, మీకోసం మేమే మళ్ళీ మీటింగ్ అరేంజ్ చేస్తాం. మేము పెట్టి ఆ డేట్కి మీరు రాలేకపోవడం ఇదంతా అవసరం లేదు. మీరు ఒక డేట్ చెప్పండి, ఆ డేట్ నాడు మీకు మేము అరేంజ్ చేస్తాం, మీరు వచ్చేయండి సీదా. ఇంకే ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, డైరెక్ట్ ఆ రోజు మీరు వచ్చేద్దరు. కానీ నేను చెప్తున్నా, మీ మీడియా ముఖంగా చెప్తున్నా, మీరు ఒక డేట్ చెప్పండి, ఆనాడు మేము మీటింగ్ అరేంజ్ చేస్తాం, వస్తారా రారా చూద్దాం. ఆ రోజు యువత మీద మాకు చిత్తశుద్ధి ఉంది, విద్యార్థుల మీద మాకు చిత్తశుద్ధి ఉంది, అందుకనే మేము రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెంటర్ పెట్టినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. నిజంగానే ఈ స్కిల్ సెంటర్ వల్ల యువతకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు ఏమన్నా ప్రయోజనం చేకూర్నే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటివరకు మీరు పెట్టిన ఎన్ని స్కిల్ సెంటర్స్ పెట్టారు, ఆ స్కిల్ సెంటర్స్ నుంచి ఎంతమందిని అప్ స్కిల్ చేసిరో లెక్క పెట్టండి. మరి లెక్కను పబ్లిష్ చేయండి, ఎంతమందిని అప్ స్కిల్ చేసిరు, అప్ స్కిల్ అయిన యువత ఎంతమంది ఉద్యోగాలు పొందగలిగారో చూపించండి. ఆ లెక్క కూడా బయట పెట్టాలి కదా. మరి స్కిల్ సెంటర్లు పెట్టిన మనగానే సరిపోదు కదా. ఆ స్కిల్ సెంటర్లలో ఎంతమందిని తీసుకున్నారు, ఎంతమందిని అప్ స్కిల్ చేసినారు, ఎంతమందిని ఎంప్లాయ్మెంట్లో పెట్టగలిగినారు, అదంతా పెట్టాలి. మరి ఊకనే స్కిల్ సెంటర్ అనగానే అయిపోదు, అదంతా పెట్టండి, అప్పుడు నమ్ముతాం. నిజమైన నిరుద్యోగులంతా కూడా ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకొని ప్రిపరేషన్ అవుతూ ఉన్నారు. కావాలనే కొంతమంది వాళ్ళని తప్పుదోవ పట్టించి ట్రాప్ చేస్తూ ఉన్నారు, వాళ్ళను రెచ్చగొడుతూ ఉన్నారు అంటూ కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. రెచ్చగొట్టడం ఏందండి? ఇప్పుడు సరే పోనీ ఒక రెచ్చగొడితేనే మేము ఇదంతా మాట్లాడుతున్నాం అనుకుంటే, మరి మీరు ఎందుకు వేరే వాళ్ళకు అవకాశం ఇస్తున్నారు? మీరు కదా ప్రభుత్వంలో ఉంది, మీరు పనిచేస్తే ఎదుటి వాళ్ళకి అవకాశం ఉండదు కదా, మీరే కదా అవకాశం ఇస్తున్నారు. ఆ లెక్కన చూసుకున్నా. ఇంకొకటి, అసలు ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవాల్సిన అవసరం ఏముంది? మాకు తెలియదా నిజ నిజాలేంటో? మేము కదా చదువుకునేది, మేము కదా రాసేది. ఏదైనా నోటిఫికేషన్ పడుతుంది అని అంటే వాళ్ళు వేయక ముందు నుంచే మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటోళ్ళము. అట్లాంటిది మాకు తెలియదా నిజ నిజాలేంటో? ఒకరు చెప్తే మాకు అప్పుడు ఆవేశం వచ్చి అప్పుడు మేము మీ మీద మాట్లాడుతున్నాం. ఆ సిగ్గుండాలి ఆ మాట మాట్లాడడానికి. బల్మూరు వెంకట్కి నేను ఒకటే చెప్తున్నా, నీకు తెలియదా అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో ఎందుకు రోజు ఒక 10 మందిని పిలిపించుకుంటావు కదా? ఏదన్నా మేము మీటింగ్ పెట్టినా, ఏదన్నా ప్లాన్ చేసినా ఒక 10 మందిని పిలిపించుకొని నీ ముందు నిలబెట్టుకొని అడుగుతావు కదా, ఏం జరిగింది, ఎట్లా జరిగింది, లేకపోతే ఇంకో 10 మందిని పంపించి మీరు ఇట్లా చేయండి, డిస్టర్బ్ చేయండి అని చెప్తావు కదా. వాళ్ళనే అడుగు, తెలియదా నీకు ఆ పరిస్థితులు ఏందో? కొంచెం అన్నా సిగ్గు, శరం, మానం, మర్యాద ఏం లేవండి బల్మూరు వెంకట్కి అయితే. ఎమ్మెల్సీ పదవి వచ్చింది, బిందాస్గా కూర్చున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంక ఇవాళ సాయంత్రం వచ్చి గాంధీ భవన్లో కూర్చొని ప్రెస్ మీట్ పెడతాడు. నీ ప్రెస్ మీట్ వినేటోడు ఎవడో కానీ వాడికి చేతులు ఎత్తి మొక్కాల. అసలు చెయ్యని పనిని చేసినామని చెప్పుకోవడం ఎంత సిగ్గుచేటు. కొంచెం నువ్వు చదువుకున్నాడు కదా, నేను చాలా యంగెస్ట్ ఎమ్మెల్సీ అని ఫీల్ అవుతావు కదా, నీకు సిగ్గు అనిపిస్తలేదా? కొంచెమన్నా నువ్వు చెయ్యని పనిని చేసినా అని చెప్పుకోవడానికి సిగ్గెందుకు లేదు మీకు? సో అది చాలా రిడిక్యులస్. ఈ మధ్య కాలంలో అశోక్ నగర్కి రేవంత్ రెడ్డి వచ్చిండు, మిమ్మల్ని కలిసే ప్రయత్నం ఎందుకు చేయలేదు అనుకోవచ్చు? ఎందుకు చేస్తాడు? ఆయనకి ఏం అవసరం? ఓట్లు అయితే ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కదా నెక్స్ట్. ఇప్పుడు ఎందుకంటే మొన్న ఎలక్షన్స్ అప్పుడు అవసరం ఉన్నాయి కాబట్టి మమ్మల్ని కలిసిండు చేసిండు. ఇప్పుడు లేవు కదా, మేము ఓట్లు వేసి ఆయన మళ్ళీ సీఎం అయ్యచ్చు. ఆయన ఆల్రెడీ సీఎం, ఇంకా అవసరం లేదు కాబట్టి కలవలేదు, సింపుల్. ప్రభుత్వము ఇప్పటికైనా గద్దె నుంచి దిగి వచ్చి నిరుద్యోగులతో చర్చలు జరిపి ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని మేము అడుగుతున్నాము. ఒకవేళ వేయలేదనుకో, కేసీఆర్కి ఏదైతే గతి పట్టిందో ఫామ్ హౌస్కు, ఈయన కూడా రేపు పొద్దున్న రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రులందరూ డిపాజిట్లు కోల్పోతారు రేపు ఎలక్షన్లో. ఇది ఖచ్చితంగా మేము సవాల్ చేస్తున్నాము. రేపు ఎక్కడెక్కడైతే వాళ్ళు నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఎలక్షన్లకు పోయినరు అని అనుకో, ఇప్పుడు రాబోయే బడ్జెట్లో శ్వేతపత్రం రిలీజ్ చేసి 1 సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే మీరు రిలీజ్ చేస్తున్నారో 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. 40,000కు 30,000కు అని ఈ తూతూ మంత్రంగా కొసరేసినట్టు కాకుండా 2 లక్షల ఉద్యోగాలకు మీ దగ్గర శ్వేతపత్రం ఏది ఉంది అది రిలీజ్ చేసి తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ వేయలేదనుకో, ఈ మున్సిపల్ ఎలక్షన్లతో పాటు రాబోయే ఎలక్షన్లో కూడా చేతి గుర్తు ఓటు వేయద్దని చెప్పేసి మేము ప్రచారం ముమ్మరం చేస్తాం. రిలీజ్ చేస్తామని చెప్తా ఉన్నారు బట్టి విక్రమార్క. నిజంగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే మీరు అబద్ధం ఆడుతున్నారు అనుకోవచ్చు? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే ఇంతమంది నిరుద్యోగులు ఈరోజు రోడ్ల మీద ఉండాల్సిన అవసరం లేదు. ప్రజాప్రభుత్వం అని చెప్పి ఒక నిరుద్యోగ యువత, తెలంగాణ యువత ధర్నా చౌక్లో ధర్నా పెడుతుందంటేనే ఈ ప్రభుత్వం అట్టర్ ఫెయిల్ అయిందని అర్థం చేసుకోవచ్చు మనము. ఒకవేళ మీరు జాబ్ క్యాలెండర్ వేస్తే ఏవి నోటిఫికేషన్లు అని మేము అడుగుతున్నాం. నోటిఫికేషన్లు ఇస్తే మాకు రాజకీయాలతో సంబంధం లేదు, మీరు రాజకీయాలతో సంబంధం చేసే విధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తుర్రు, మీరే ప్రోత్సహిస్తారు కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మేము గట్టిగా బుద్ధి చెప్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము చెప్తున్నాం. జాబ్ ప్రిపేర్ అయ్యేటోళ్ళంతా కూడా ఊర్లలో చదువుకుంటూ ఉన్నారు. కొంతమంది కావాల్సుకొని బీజేపీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని
నిరుద్యోగులను రెచ్చగొడతా ఉన్నారు, వీళ్ళ వల్ల ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని చెప్తా ఉన్నారు. ఓకే, ప్రభుత్వం వాళ్ళదే ఉంది కాబట్టి మేము ఎక్కడైతే డబ్బులు తీసుకొని పేడ్ ఆర్టిస్టులు అని అంటున్నారో వాళ్ళు ఈరోజు వచ్చి నిరూపిస్తే మేము తక్షణమే ఉద్యమం జెన్యునా కాదా అని రేవంత్ రెడ్డికి సంబంధించిన ఇంటెలిజెన్స్ వర్గమే ఉంది. వాళ్ళే వచ్చి ఇక్కడ ఈరోజు మీరు చూస్తున్నారు ఈ 10,000 మంది వచ్చిన నిరుద్యోగుల సభలో ఎవరెవరు ఎన్ని ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారో, ఎవరెవరు మఫ్టీలో వచ్చిన అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి అయిందంటారు ఇప్పుడు మీ ధర్నా 100% సక్సెస్ అయింది. రేవంత్ రెడ్డి సక్సెస్ కాందే ఈరోజు 100 కొద్ది పోలీసులు పెట్టినంటేనే అక్కడనే మేము సక్సెస్ అయినాం. కాబట్టి అంత పెద్ద భయం లేకుండా నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇస్తే అయిపోతుంది. ఈ 100 కొద్ది పోలీస్ స్టేషన్లు పోలీసులను పెట్టి నిర్బంధించి మా హక్కులను కాలరాస్తా అంటే నిరుద్యోగులు ఊరుకునే ప్రసక్తి లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నిర్బంధాలు ఉంచదు, స్వేచ్ఛగా పాలిస్తామని చెప్పారు కదా. మళ్ళీ ఇన్ని నిర్బంధాలు కానీ మీరే చూస్తున్నారు ఎంతమంది పోలీసులు ఉన్నారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా ఎంతమంది పోలీసులు ఉండాల్సిన అవసరం లేదు. మేము శాంతియుతంగా చేస్తున్నామని చెప్తున్నాము. మేమేమో రేవంత్ రెడ్డి ప్యాలెస్ ముట్టడియాలమో సెక్రటరీ ముట్టడియాలని మేము పిలుపునివ్వలేదు. మీరు అప్లై చేసుకున్నారు కదా, మరి కవత్కి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు? కవాతు కొన్ని అనివార్య కారణాల వల్ల కవాతు ఇవ్వలేము చెప్పు. మీ అంశం ఏదైతే ఉందో ఉద్యోగ నోటిఫికేషన్లు కదా, కవాతు ద్వారా మీద ఏదైతే తెలియజేస్తుందో ధర్నా ద్వారా కూడా తెలియజేయచ్చు అని పోలీసులు మాకు సహకరించినందుకు మేము వాళ్ళ మాటలు విని విజ్ఞప్తి మేరకు మాత్రమే మేము శాంతియుతంగా ఇక్కడ ధర్నాకు మేము సిద్ధమైనాం. అంటే గతంలో కూడా అనేక సార్లు లాఠీ చార్జీలు చేసిన పోలీసులు, బూత్ల పర్వం కూడా పంపించారు. ఎట్లా చూస్తారు ఇదంతా? ఇది ఖచ్చితంగా ఏదైతే బూతులో ఈ రేవంత్ రెడ్డి ఏదైతే అంటున్నారో నిరుద్యోగులు కానీ ఈ ధర్నా చౌక్లో కానీ ఈ తెలంగాణలో ప్రతి సమస్య ఎవరున్నా సరే ధర్నా చౌక్లో ధర్నా చేసుకోవచ్చు అని చెప్తున్నప్పుడు మళ్ళీ మమ్మల్ని ఎందుకు నిరుద్యోగుల ప్రభుత్వం ద్వారానే ప్రభుత్వం ఏర్పడి మమ్మల్ని ఈడ్చి పోలీస్ స్టేషన్లో వేసి బూతులు తిట్టడం అనేది అది సమంజసం కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎవరైతే బూతులు తిట్టిన పోలీస్కి సంబంధించి ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం అనేది నిరుద్యోగులను కించపరిచినట్టే అని తెలియజేస్తుంది.